పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 1 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశ మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. గడిచిన మాసం అంతా కృపలో కాచి కాబట్టి ఈరోజు మరొక నూతన మాసంలో మనం ప్రవేశపెట్టారు. ఈ మాసం అంతటా దేవుడు కృపలో కాచి ఈ ఎండ భారీ నుంచి తప్పించి ప్రొటెక్ట్ చేసి, ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనుక్కోడి నిద్రపడినట్టుగా ప్రొటెక్ట్ చేసి కృపలో భద్రపరచునుగాక. ఆమేన్. అద్భుతమైన ఆశీర్వాదాలు, దీవెనలు, కృపా సమాధానం ఆయన సన్నిధి మనతో ఉండునుగాక. ఆమేన్. మనం ఆత్మఫలం గురించి వాక్యం విన్నాం, కృపా వరాల గురించి వాక్యం విన్నాం. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం, హోలీ కమ్యూన్ మనం సిద్ధపడాలి. కాబట్టి ఒక్క విషయాన్ని మనం అందరూ గమనిద్దాం. ఆ ఆత్మఫలం అనేటువంటిది మనలో ఎంతవరకు ఫలిస్తుంది? విత్తనాలు వేసాడు దేవుడు ఆ వాక్యాల ద్వారా. నీలో ఫలభరితంగా ఉందా? ఫ్రూట్ఫుల్గా మారుతున్నావు? ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎందుకని దైవ కుమారుడుగా, దైవ కుమార్తెగా నీలో నాలో ఆ లక్షణాలు సమాజం చూడాలి. ఎస్, ఎప్పుడైతే ప్రేమ, సంతోష, సమాధానం ఇవన్నీ ఉంటాయో పగ నీలో ఉండదు. ఎస్, కలహాలు ఉండవు. పీస్ ఆఫ్ మైండ్తో పోతావు. ప్రేమ దోషములన్నింటినీ కప్పేస్తుంది. తప్పైన కుమారుడు అంతా పాడు చేసినా, అంతా చెడిపోయినా సరే రియలైజ్ అయ్యి తిరిగి వస్తే తండ్రి ఎలా క్షమించాడు, ఎలా అక్కు చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, వారసత్వం ఎలా ఇచ్చాడు. ఎస్, ప్రేమ దోషములన్నింటినీ కప్పుద్ది. కాబట్టి ఎప్పుడైతే మనలో ఇగో ఉండదో, తగ్గింపు స్వభావం ఉండదో, ఎప్పుడైతే తగ్గింపు స్వభావం ఉండదో ఎదుటి వారిని క్షమించం. ఈగో హర్ట్ అయితే పగపడతాం, ద్వేషభావంతో మాట్లాడతాం, హృదయం గాయమవుద్ది, ద్వేషం వస్తుంది, ఇవన్నీ వస్తే అశాంతికి గురవుతాం. అవన్నీ మనలోంచి పోవాలి. ఇటు పాపమునకు దూరంగా ఉండాలి. పగలు, కక్షలు, కలహాలకి దూరంగా ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడిన రాయబడి మొదటి సువార్త 5వ అధ్యాయంలో. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాలి. ఫ్రూట్ఫుల్గా ఉండాలి. శ్రేష్టమైన వర్తమానాలు రేపు సండే మనం వినబోతున్నాం. ఎండాకాలం కాబట్టి మరి ఫస్ట్ వర్షిప్ అలాగే ఫోర్త్ వర్షిప్ చల్లబాటు టైంలో వీలు పడిన వాళ్ళందరూ ఎక్కువ వచ్చేయండి. ఓకే, సెకండ్, థర్డ్ కూడా వర్షిప్స్ ఉంటాయి. ఆ టైంలోనే వీలు పడిన వాళ్ళు ఆ టైంలో రండి. కనుక ఈ విషయాన్ని గమనించండి. దేవుడు కృపనిచ్చునుగాక. అలాగే టైం టు టైం స్టార్ట్ అవుతున్నాయి, టైం టు టైం ముగించబడుతున్నాయి. 6 స్టార్ట్ అయిపోవాలా, 8:30 డాట్ క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ 10:30కి సెకండ్ వర్షిప్ క్లోజ్ అయిపోద్ది, థర్డ్ వర్షిప్ స్టార్ట్ అవుద్ది, 12:30 కల్లా మెసేజ్ అయిపోద్ది, 1 o'clock కల్లా మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఈ విషయాన్ని మీరు గమనించండి. మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, గమనించండి. ప్రార్థన ఆశ్చర్యకరుడ అవునాయన. గత మాసం అంతా కృపలో కాచి కాపాడి ఈ మాసంలో మే నెలలో ప్రవేశపెట్టి ఈరోజు మేడే పబ్లిక్ హాలిడే. బట్ బిడ్డలందరినీ బలపరచండి, కృప చూపించి స్ట్రెంథెన్ చేయండి. ఎండ ఎక్కువగా ఉన్నది ప్రొటెక్ట్ చేయండి. ఇజ్రాయెల్ని కాయవాడు కొనుక్కొని నిద్రపోడున్నాం. ఇక్కడ వాక్యం చూస్తే పగ కలహమును రేపున్నాం, ప్రేమ దోషములన్నింటినీ కప్పునున్నాం. అయ్యా, మాలో ఆత్మఫలం మీ ప్రేమ ఉన్నప్పుడు దోషమన్నింటినీ కూడా కప్పేస్తుంది. నాయన క్షమిస్తుంది, నాయన సహించుకుంటుంది. కాబట్టి శత్రువు లేకోకుండా, అశాంతి లేకుండా సమాధానంతో నింపుద్ది. అటు సమాధానం కావాలి. అలాగే కృపావరాలు పొందాలి. ఈ లోకానికి దైవ కుమారులుగా, దైవ కుమార్తెలుగా వారి సమస్యలను సాల్వ్ చేసేటువంటి సోల్జర్స్లో మమ్మల్ని సిద్ధపరచండి. వరాలు ఇవ్వండి. అలాగే ఆర్థికంగా దీవించండి. నాయన హెల్త్ పరంగా బ్లెస్ చేయండి. ఎవరైతే వ్యాధిగ్రస్తున్న వారిని స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి, చీకటాత్మలను లయపరచండి. సంపూర్ణమైన కృప చూపించండి. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. ప్రభావ నీట్ ఎగ్జామ్ ఉంది రేపు సండే నీట్ ఎగ్జామ్కి ఏ బిడ్డ అయితే ప్రిపేర్ అవుతుంది వాళ్ళందరూ కూడా దీవించి మీరు చేపెట్టి రాయించండి. మా వల్ల కాదు ఆ కాంపిటీషన్ తట్టుకోవడం. నాయన మీరు మా బిడ్డలు చేపట్టుకుని కృప ద్వారా ఎగ్జామ్ రాయించండి. డాక్టర్ సీట్స్ వచ్చేయాలి. నేను మా బిడ్డలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ డాక్టర్స్ అవ్వాలి, మెడికల్ సీట్స్ రావాలా. కృప చూపించి కార్యాలు చేయండి, కృపను పెట్టి కార్యాలు చేయండి. బిజినెస్ పీపుల్ దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, చిన్న బిడ్డలను దీవించండి, అవనస్తులు దీవించండి. ఎగ్జామ్స్ రాయిపోయే వాళ్ళు తోడండి, రాసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఈ ఎండలు ఎక్కువ ఉండవు, అందువల్ల ప్రభావ విబిఎస్ నాన్న వెకేషన్ బైబిల్ స్కూల్ పెట్టలేకపోయాం. క్షమించి కృప చూపించండి. ఈరోజంతా నీ దీవెన దయచేయండి. బర్త్డే, వెడ్డింగ్ అనిజర్మెంట్లు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమం దయచేయండి. అన్ని విషయాలు దీవెన ప్రామిస్లో ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. సిద్ధపులు దీవెన కనుక ఈరోజు అక్కడ పరిచర్య ఉంది, వాటిలో దీవెన కనుక వచ్చే బిడ్డలను దీవించి ఆశీర్వదించి కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రేపు సాటర్డే ఈవినింగ్ స్పాన్సర్ మీట్ ఉంది. సువార్త దానం అన్ని దానికంటే గొప్పదానం. చేయి క్రితం లోకాన్ని సువార్త నింపుదాం. ప్రేరేపించబడి ముందుకు రండి.